రైట్, వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తుల రాజకీయం ఊపందుకుంటుంది. బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. చాలా కీన్ వర్డ్స్, కాన్షియస్ వర్డ్స్, చాలా కీ పాయింట్స్ రైజ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఆయన ఏమన్నారు, ఏపీలో పొత్తులు త్వరలోనే కొలిక్కి వస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించడం జరిపింది. ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై ఇప్పుడే ఏం మాట్లాడలేమన్నారు. అయితే త్వరలోనే ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని అమిత్ షా తెలపడం జరిగింది. కుటుంబ పరంగా ఫ్యామిలీ ప్లానింగ్ బాగుంటుంది, కానీ రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదని భావిస్తున్నట్టుగా ఆయన వెల్లడించడం జరిగింది. తమ మిత్రులను తామెప్పుడూ బయటికి పంపించలేదని, ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని బయటికి వెళ్ళి ఉండవచ్చని అమిత్ షా స్పష్టం చేయడం జరిగింది. అంతేకాదు తమ కూటమిలోకి కొత్త మిత్రులతో పాటు పాత మిత్రులు కూడా వచ్చే అవకాశం ఉందని కొంత నర్మగభ వ్యాఖ్యలు అమిత్ షా చేయడం జరిగింది. రైట్, ఈ మ్యాటరే ప్రజెంట్గా అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలే కొంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళటం, అమిత్ షాతో కలవటం, పొత్తులు సీట్ల పెంపకాల గురించి చర్చించినట్టు మనకు తెలిసిన విషయమే. సో ఈ భేటీ తర్వాత అమిత్ షా చేసిన వ్యాఖ్యలు చాలా కీ పాయింట్గా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్, 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్ళడం, ఎందుకంటే ఆల్రెడీ బీజేపీతో ఆయన అలయన్స్లో ఉన్నారు కాబట్టి, ఇక్కడ ఏపీలో టీడీపీతో కూడా ఆయన అలయన్స్లో ఉన్నారు కాబట్టి, సో ఈ మూడు కలిసే అవకాశం ఎక్కువ ఉందనే భావన ఇప్పటికే ఆల్మోస్ట్ స్పష్టమైపోయింది. రైట్, ఇదే అంశంపై అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలపైన ఈరోజు ది గ్రేట్ డిబేట్ కొనసాగించబోతున్నాం. రైట్, డిబేట్లో పాల్గొనేందుకు మనతో పాటుగా బీజేపీ నుంచి సామంచి శ్రీనివాస్, టీడీపీ నుంచి సురేంద్ర నాయుడు, కాంగ్రెస్ నుంచి షేక్ షైదా, అదేవిధంగా కోటేశ్వరరావు, ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. రైట్, కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. రైట్, డిబేట్లోకి వెళ్ళే ముందు చిన్న అమిత్ షా చేసిన పాయింట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఒక చాలా కీ పాయింట్స్ ఏంటో జరిగింది. ఆయన ఒక జాతీయ ఛానల్ నిర్వహించినటువంటి ఒక సదస్సులో పాల్గొనడం జరిగింది. ఆ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకసారి అమిత్ షా ఏ కామెంట్స్ చేశారో ఒకసారి విన్న తర్వాత డిబేట్ స్టార్ట్ చేద్దాం. नाविका पूरी सरकार आप मंच पर से नहीं बना सकती, समय का थोड़ा राह देखिए, कुछ दिनों में सब कुछ तय हो जाएगा. कुछ तय नहीं हुआ है मगर बातचीत चल रही है. इसमें एक प्रकार से आइडियल स्थिति तो है कि आइडियोलॉजी के बेस पर सभी पार्टियां अपना पॉलिटिकल निर्णय करें, मगर ऐसा हो नहीं पाता है. भारतीय जनता पार्टी अपनी आइडियोलॉजी, अपने एजेंडा और अपने प्रोग्राम के साथ अपनी जगह पे स्थिर खड़ी है. कई साथी आते हैं, कई साथी चले जाते हैं. जाने में 2 प्रकार की चीजें होती है. कई बार घटनाओं के कारण जाना पड़ता है, कई बार पर्टिकुलर स्टेट की पॉलिटिकल इक्वेशन के कारण वो जाते हैं. मगर भारतीय जनता पार्टी ने किसी को कभी एनडीए से नहीं निकाला है. हमेशा हमने गठबंधन का धर्म निभाया है. कई ऐसी जगह हैं जहां पर हम बड़े दल बनकर भी चुनकर आए, परंतु छोटे दल को हमने मुख्यमंत्री बनने का मौका दिया. कई ऐसी जगह हैं जहां हमें पूर्ण बहुमत मिला, फिर भी हमने साथियों को सरकार में महत्वपूर्ण स्थान दिया और हर बात में साथ में रखने का प्रयास किया. मैं मानता हूं कि हम फैमिली प्लानिंग में जरूर मानते हैं, मगर पॉलिटिक्स में फैमिली प्लानिंग में नहीं मानते. कुनबा बड़ा हो, ये हमारा हमेशा का प्रयास है और हम इनका स्वागत भी करते हैं. मेरी पार्टी की पोजीशन स्पष्ट करती है. हमारी आइडियोलॉजी जनसंघ की स्थापना से आज तक एक ही जगह पे है. हमने इसमें कोई बदलाव नहीं किया. नया फ्यूचर में हमारी आइडियोलॉजी में कोई बदलाव होगा. రైట్, అది చాలా స్పష్టంగా అమిత్ షా చెప్పడం జరిగింది. తమ ఐడియాలజీ, బీజేపీ ఐడియాలజీ సిద్ధాంతాల్లో ఎటువంటి మార్పు ఉండదు. అట్ ది సేమ్ టైం ఏపీ గురించి ప్రస్తావిస్తూ ఏపీలో పొత్తులు ప్రస్తుతానికి అంటే పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి, ఇంకా నిర్ణయం తీసుకోలేదు. గతంలో కలిసిన మిత్రులు ఎవరైనా సరే ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ పార్టీలు కానీ తాము ఎవరిని కూడా బయటికి పంపించలేదని, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ సమీకరణల నేపథ్యంలోనే వాళ్ళు బయటికి వెళ్ళడం జరిగిందని అమిత్ షా స్పష్టం చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై ఈరోజు మన డిబేట్ కొనసాగిస్తున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కోటేశ్వర గారు, రాజకీయాల్లో ఏదైనా సాధ్యం అని చెప్పడానికి అమిత్ షా వ్యాఖ్యలు ఒక ఇండికేటర్గా చూడాల్సిన అవసరం ఉందేమో. ఏదైనా సాధ్యం అంటే అమిత్ షా గారు ఒక విషయం స్పష్టంగా చెప్పారు. జనసంఘ నుంచి ఇప్పటి వరకు మా ఐడియాలజీ మారలేదు, మేము మారలేదు. మారిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాతో వాళ్ళు వచ్చారు, వాళ్ళు పోయారు తప్ప మేము స్థిరంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. అందువలన అలాంటి పార్టీ తోటి చేతులు కలపాలా లేదా
ఆత్మగౌరవం ఉన్నదా లేదా అనేటువంటి అంశాన్ని చేతులు కలిపేటువంటి పార్టీలు వాళ్ళు తేల్చుకోవాలి. జనానికి చెప్పాల్సినటువంటి అగత్యం ఏర్పడింది. అమిత్ షా గారు కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. వాళ్ళ అవసరాల కోసమే వెళ్ళారు, మళ్ళీ వాళ్ళ అవసరాల కోసమే వస్తున్నారు అనేటువంటిది ఆయన చెప్పిన దాని సారాంశం. అందువలన బీజేపీతో కలిస్తేనో లేకపోతే కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీతో కలిస్తేనో ఏదో రాష్ట్రానికి ఒరగబెడతాము, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన వాళ్ళు చెప్తున్నట్టుగా వైసీపీ పాలన దుష్ట పాలన అంతం చేయడానికి బీజేపీతో కలవాలనేటువంటి కబుర్లన్నీ కూడా ఇవన్నీ కూడా పచ్చి రాజకీయ అవకాశవాదం అనేటువంటిది ఆయన స్పష్టంగా, అంటే ఆయన ఆ మాటలో చెప్పలేదు కానీ ఆ పార్టీతో కలిసేటువంటి వాళ్ళకి రాజకీయ అవకాశవాదం అన్నది స్పష్టం. అందువలన ఇప్పుడు రైతు ఉద్యమం సందర్భంగా అకాలీదళ్ పార్టీ కేంద్ర మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళా అదే పార్టీ కూడా బీజేపీతో చేతులు కలపడానికి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఏమి అప్పుడు వెళ్ళిపోయినప్పటికీ ఇప్పటికీ బీజేపీలో వచ్చినటువంటి మార్పు ఏమిటంటే ఏమీ లేదు. రైతు ఉద్యమం సందర్భంగా రైతు ఉద్యమానికి క్షమాపణ చెప్పి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి 3 సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు 2022లో ఏర్పాటు చేసినటువంటి కనీస మద్దతు ధరల పరిశీలన కమిటీ అనేటువంటిది ఇది 2024. ఇంతవరకు అది ఏమైందో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. అటువంటప్పుడు ఏ కారణాలతో అయితే అకాలీదళ్ విడిపోయిందో మళ్ళా ఇప్పుడు ఏం చెప్తారు అనేటువంటిది మనం చూడాల్సి. రైట్ కోటేశ్వర గారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లో చూసాం, మాకు 400 సీట్లు పైన వస్తాయి, మేము తిరుగులేని మెజార్టీ సాధిస్తామని చెప్పుకుంటున్నటువంటి బీజేపీ ఆపద మొక్కులు పడుతూ ఉంది. ఉత్తరప్రదేశ్ లో రైతు ఉద్యమం సందర్భంగా పెద్ద ఎత్తున జాట్ రైతాంగం బీజేపీకి వ్యతిరేకంగా మారినటువంటి అంశం తెలిసిందే. అటువంటి జాట్లని ఆకర్షించడానికి చౌదరి చరణ్ సింగ్ కి భారతరత్న ప్రకటించారు. ఆ భారతరత్న ప్రకటించగానే అంతకుముందే ఆ పార్టీ తోటి టచ్ లో ఉన్నటువంటి జయంత్ చౌదరి, చరణ్ సింగ్ గారి మనవడు, బీజేపీ తోటి సర్దుబాటు చేసుకుంటామని చెప్పేసి ప్రకటించారు. అందువలన బీజేపీ ఒకవైపు మేకపోతు గాంభీర్యంతో 400 అని చెప్పి చెప్తూనే మరొక వైపు దాంతో విభేదించిపోయినటువంటి వాళ్ళని తిరిగి రమ్మంటా ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగిస్తూ ఉంది, బ్రతిమాలుతూ ఉంది, లేదా బెదిరిస్తూ ఉంది, ఉద్యోగిస్తూ ఉంది. ఏమైనా చేసి ఎట్లాగైనా అధికారాన్ని నిలుపుకోవాలనేటువంటి ఒక యావలో ఇవాళ బీజేపీ ఉన్నదనేటువంటి. కానీ కోటేశ్వర గారు అదే కాదు, ఒక పాయింట్ కోటేశ్వర గారు, ఒక నిమిషం, అదే కాదు సిఏఏను అమలు జరుపుతామని చెప్పేసి కూడా అమిత్ షా గారు చెప్పారు. 2019లో ప్రతిపక్షాల నిరసన, ప్రజల ఆందోళన, వ్యతిరేకత మధ్య ఆ బిల్లును ఆమోదించారు. మరి ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి నిబంధనలు కానీ లేకపోతే మరొకటి కానీ ఏమీ చేయకుండా పక్కన పెట్టేసి ఎన్నికలు రాబోతున్నాయి కనుక మళ్ళా మేము సిఏఏని అమలు జరుపుతామని కూడా ఆయన ప్రకటించారు. అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే బీజేపీ తన యొక్క మతపరమైనటువంటి ఎజెండా, మత విభజనకు సంబంధించినటువంటి ఎజెండా, ముస్లిం వ్యతిరేకమైనటువంటి ఎజెండా, వీటన్నింటినీ కూడా ముందుకు తీసుకొస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో మరి గణనీయమైనటువంటి మైనారిటీలు, అదేవిధంగా దళితులు అని ఎందుకు చెప్తున్నానంటే దళితుల వర్గీకరణకు సంబంధించి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ చేసేదేమి లేదు, అదొక ఐ వాష్. ఎందుకు అంటే సుప్రీంకోర్టులో కేసులు ఉన్న తర్వాత ఆ కమిటీ ప్రత్యేకంగా ఇచ్చేటువంటి సిఫార్సులు ఏమీ లేవు. ఆ సిఫార్సుల్ని కేంద్ర ప్రభుత్వం అమలు జరుపుతుందన్న గ్యారంటీ కూడా లేదు. అది కోర్టు తీర్పుకి బద్దులై ఉండాలి. అటువంటప్పుడు ఒక గణనీయమైన బలమైనటువంటి సామాజిక తరగతి బీజేపీతో ఎవరు చేతులు కలిపితే వాళ్ళకి వ్యతిరేకంగా ఓటు చేసేటువంటి పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎందుకని చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తోటి చేతులు కలపడానికి ప్రయత్నిస్తున్నారు? రాష్ట్రానికి ఏమన్నా అన్యాయం చేసిందంటే కాంగ్రెస్ అన్యాయం చేసిందని గతంలో చెప్పారు, అది కొంతమేరకు వాస్తవం. అంతకంటే అన్యాయం చేసినటువంటిది బీజేపీ. ఇక్కడ ఇంకొక విచిత్రం ఏమిటంటే వీళ్ళు బీజేపీ తోటి చేతులు కలపడానికి చంద్రబాబు నాయుడు గారు ఆతృత పడుతున్నట్టు కానీ ఈయన ఢిల్లీ వెళ్ళగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీ వెళ్ళారు. ఏమిటంటే
సాకు. ఇంత తాటి చెట్టు ఎందుకు Right. ఎక్కామంటే దూడగడ్డి కోసం అని చెప్పి కోటేశ్వర గారు, సాగు చెప్పినట్టుగా. నా పాయింట్ కూడా మీరు చెప్పిందే, ఏంటంటే అది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇదే ఆయన కొత్త మిత్రులు ఉంటారు, పాత మిత్రులు కూడా చేరే అవకాశం ఉంది, కొత్త మిత్రులు కూడా అన్నారు. ఈ కొత్త మిత్రులు వైసీపీనా టీడీపీనా అర్థం కావట్లేదు. అంటే కొత్త మిత్రులు కానీ ఎవరైనా సరే వీళ్ళు ఎవరు, వైసీపీనా లేదంటే టీడీపీనా, ఎవరు చేస్తారు? వీళ్ళలో ఎవరు అంటే పురంధరేశ్వర్ గారు మాట్లాడుతున్నటువంటి తీరును బట్టి ఆమె వైసీపీని విమర్శిస్తా ఉంది. ఇంతకు ముందు బీజేపీ నాయకులు ఎవరు కూడా వైసీపీని ఆ విధమైనటువంటి విమర్శలు చేయలేదు. అందుకని వైసీపీని విమర్శించడం ద్వారా తెలుగుదేశం పార్టీ జనసేనకి తో చేతులు కలపడానికి ఒక రంగాన్ని సిద్ధం చేయడంలో భాగంగా పురంధరేశ్వర్ గారు ఆ విధంగా మాట్లాడుతున్నారు. అందువలన రెండోది, వైసీపీ బహిరంగంగా బీజేపీ తోటి కలవడానికి వాళ్ళు సిద్ధం కాదు. వాళ్ళు ఆ విధంగా చేసేట్లయితే అది నష్టం అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. అందుకనే వాళ్ళు సిద్ధం కాదు. మేము మీకు కావాల్సినటువంటి మద్దతు గత 5 సంవత్సరాల్లో ఇచ్చాము, రాబోయే రోజుల్లో కూడా మేము మద్దతుతో పాటు మీకు కావాల్సినటువంటి నిధులు కూడా ఇస్తాము, మమ్మల్ని నమ్మండి అని చెప్పడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లారనేటువంటిది అన్అఫీషియల్ గా వస్తున్నటువంటి టాక్. ఎందుకు అంటే కేంద్ర బడ్జెట్ అయిపోయింది, పార్లమెంట్ అయిపోయింది, రాష్ట్ర బడ్జెట్ అయిపోయింది. ఇప్పుడు విభజన హామీలు అమలు గురించి లేకపోతే నిధుల గురించి అడగటానికి వెళ్ళాను అని అంటే ఎవరైనా నమ్ముతారా? తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అని చెప్పి సాగు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకనే బహుశా డైలమాలో ఉన్న కారణంగానే త్వరలో తేలుతుందని ఏమన్నా అమిత్ షా గారు చెప్పారా? ఏమైనా భావించడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు ఉన్నది. మొత్తం మీద చూసినప్పుడు ఏంటంటే 3 పార్టీలు జనసేన, తెలుగుదేశం, వైసీపీ పక్కా అవకాశవాద వైఖరితో వ్యవహరిస్తున్నాయని. కానీ కోటేశ్వర గారు టీడీపీకి అదేవిధంగా బీజేపీకి పొత్తులేం కొత్త ఏం కాదు. గతంలో కలిశారు, గతంలో కొంత విభేదించారు, విడివిడిగా విమర్శించుకున్నారు, ఆల్మోస్ట్ బాగా తిట్టుకున్న పరిస్థితి కూడా. ఇటువంటి పరిస్థితులు చూసిన తర్వాత జనం వాళ్ళ అలయన్స్ని వెల్కమ్ చేసే పరిస్థితి ఉందా, ఆ కూటమిని? డెఫినెట్ గా కొంతమంది వ్యతిరేకిస్తారు, కొంతమంది వీరభక్తులు మా నాయకుడు ఏం చేసినా కరెక్టే, లేకపోతే ఇంకోటి అనేటువంటి వీరభక్తులు, లేకపోతే రాజకీయ రాహిత్యంగా ఉన్నటువంటి వాళ్ళు, లేదా ఆత్మగౌరవం లేనటువంటి వాళ్ళు. ఎందుకంటే చూసాం 2019 ఎన్నికల్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఏ విధంగా వాళ్ళు విమర్శించుకున్నారో, ఏ విధమైనటువంటి చివరికి నరేంద్ర మోడీ గారిని లేదా అమిత్ షా గారిని కూడా తెలుగుదేశం ఏ విధంగా అవమానించడానికి, లేదా అంటే రాజకీయంగా ఇప్పుడు మనం రాజకీయంగా విభేదించడం వేరు, కానీ అవమానించడానికి లేకపోతే ఆ విధమైనటువంటి పరిస్థితులు వేరు. చూసాం మనం కేరళలో ఇంతకంటే బీజేపీని వ్యతిరేకించడంలో అక్కడ సిపిఎం చాలా గట్టిగా ఉంటుంది, కానీ ఆంధ్రదేశంలో జరిగినటువంటి పరిణామాలు అక్కడ జరగలేదు. అటువంటి పార్టీలు ఏ పేరుతోటి కలుస్తాయి అంటే పక్కా అవకాశవాదం అనేది మాత్రం మనకు అర్థమవుతుంది. రైట్. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తుల సమయం రాజుకుంటుంది. ఈ సమయంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదే అంశంపైన డిబేట్ కొనసాగిస్తున్నాం. రైట్. కాంగ్రెస్ నేత షేక్ సైదా గారు సిద్ధంగా ఉన్నారు. షేక్ సైదా గారు, మీ కాంగ్రెస్ పార్టీని అసలు లేకుండా చేయడం కోసమే ఖచ్చితంగా, ఎందుకంటే దక్షిణాదిలో కాస్త కూస్తూ వాళ్ళతో పోల్చుకుంటే మీరే బలంగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకూడదు, వేరే వాళ్ళు వచ్చినా పర్లేదన్న నేపథ్యంలోనే ఇటువంటి పనులు చేస్తున్నారా? అమిత్ షా వ్యాఖ్యల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అమిత్ షా పొత్తులపై చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మీరేమనుకుంటున్నారు? వెంకట గారు, మీకు ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారు, అలాగే టీడీపీ నాయకులు సురేందర్ నాయుడు గారు, బీజేపీ నాయకులు శ్రీనివాస్ గారు, అలాగే బీఆర్కే న్యూస్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం, నమస్కారం. ఈరోజు అమిత్ షా గారు వ్యాఖ్యలు చూసిన తర్వాత రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనేటువంటి విషయం చాలా స్పష్టంగా గోచరిస్తాం. అమిత్ షా గారు దక్షిణ భారతదేశంలో కూడా కొత్త మిత్రులు మాతో జాయిన్ అవుతున్నారని చెప్పి ఆయన మాట్లాడినటువంటి తీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 3 ప్రాంతీయ పార్టీలు, బీజేపీతో ఇప్పటికే అంటకాగుతున్నటువంటి పార్టీలు అనేటువంటి తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, అధికార పార్టీ వైసీపీ కానివ్వండి, ఈ 3 పార్టీలు కూడా మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు. మరి అమిత్ షా గారు నర్మగర్భంగా మరి చెప్పినటువంటి విషయం, కొత్త మిత్రులు అనేటువంటి ఒక పదాన్ని వాడినటువంటి విషయం మనం చూసాం.
అలాగే కోటేశ్వరరావు గారు సీనియర్ అనలిస్ట్, ఆయన చాలా స్పష్టంగా ఈ అంశం మీద మరి పోసుకొచ్చినట్లుగా మాట్లాడినటువంటి విషయం ఇప్పుడు దాకా మనం విన్నాం. ఎందుకంటే ఆయన చెప్పిన అన్ని కూడా వాస్తవాలే. నేను ఒకటే చెప్తున్నా వెంకట్ గారు, వాస్తవంగా బీజేపీకి మేము కేంద్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 400 సీట్లు మేము రానున్న ఎన్నికల్లో గెలుపొందుతాం అని చెప్పి తొడగొట్టి మాట్లాడుతున్నాడు మోడీ గారు. పార్లమెంట్ సాక్షిగా మన ఈ మధ్య మాట్లాడాడు. 3.0 మేము అధికారంలోకి వస్తామని చెప్పి కూడా ఆయన జపలు చేస్తూ మాట్లాడుతాం. నేను ఒకటే అడుగుతా ఉన్న బీజేపీ నాయకుల్ని, అమిత్ షా గారిని, అయ్యా మీకు అంత మెజారిటీ ఉండే పరిస్థితి ఉంటే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతో మీరు బేరసారాలు ఎందుకు ఆడుతా ఉన్నారు? దాన్ని మీరు సమాధానం చెప్పమని నేను అడుగుతాం. మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు అన్ని రాజకీయ పార్టీలను ఎందుకు చూరుస్తున్నా అని చెప్పి నేను అడుగుతాం. ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు చేసింది ఏమైనా ఉందంటే 411 మంది శాసనసభ్యుల్ని కొనుగోలు చేశారు. మీరు చేసినటువంటి ఘనత ఇది. కర్ణాటక, మధ్యప్రదేశ్, అలాగే మహారాష్ట్ర, మణిపూర్, ఛత్తీస్గఢ్ లో మీరు ప్రభుత్వాలను కూల్చారు. ఇది మీరు చేసినటువంటి ఘనకార్యం. రైతుల ఆత్మహత్యలకు కారకులయ్యారు మీరు. 2016లో నోట్బందీ కార్యక్రమాన్ని చేపట్టి ఇప్పుడు కూడా ఆ యొక్క దుష్ఫలితాలు ఈ రోజు ప్రజలు అనుభవిస్తా ఉన్నారు. కానీ సైదా గారు, డీజిల్, పెట్రోల్, గ్యాస్ రోజు రోజు పెరిగిపోతా ఉన్నారు. చాలా రాష్ట్రాల్లో కూటమితో సంబంధం లేకుండానే మీ పార్టీని ఓడించింది కూడా బీజేపీ. ఆ విషయం మర్చిపోవద్దు. నేను అదే కోరుతున్నాను. ఎందుకంటే మోడీ గారు ఒక మాట అంటున్నారు ఈ మధ్య కాలంలో, మార్పు సాధ్యం అని. ఎస్, మీరు అనుకున్నటువంటి మార్పు ఈ దేశంలో మరి రేపు సాధ్యం కాబోతా ఉంది. మీరు ఏదైతే అనుకున్నారో దానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. మీ 10 సంవత్సరాల నికృష్టమైనటువంటి అవినీతి అహంకార పాలనకు ఈ దేశ ప్రజలు చరమగీతం పాడబోతా ఉన్నారు. 82 కోట్ల మంది ఓటర్లు మిమ్మల్ని గద్దెదించడానికి సిద్ధంగా ఉన్నటువంటి విషయం చాలా స్పష్టంగా గోచరిస్తా ఉంది. సైదా గారు, అదే నిజమైతే, సైదా గారు మీరు చెప్పిన పాయింట్ నిజమైతే 2019లోనే మీరు అధికారంలో రావాలి కదా. వాళ్ళు చేసిన, మీరు చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో, తీవ్రంగా అవినీతి చేశారు అది ఇది చెప్తూ ఉన్నారు. అదే నిజమైతే 2019లోనే మీరు అధికారంలోకి రావాల్సింది కదా, ఎందుకు రాలేదు? ఒకటండి, ఎందుకంటే అబద్ధాలు చెప్పే వాళ్ళని 1కి 2 సార్లు ప్రజలు నమ్ముతారు, 3వసారి నమ్మరు. మోడీ గారు కూడా పదే పదే గోబెల్స్ ప్రచారం చేస్తూ, మీరు యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ గా వెంకట గారు మీరు చెప్పండి, ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు ఏమి ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపారు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ సంపాదించినటువంటి ఆస్తుల్ని అమ్ముకోవడం తప్ప, రైల్వేలు, ఎల్ఐసి, మరి ఎన్ని ఆస్తుల్ని అమ్మేటువంటి కార్యక్రమం చెప్పా ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేపట్టారా? మరి వాళ్ళు అభివృద్ధి చేసినాం, పేదరిక నిర్మూలన చేశామంటే 81 కోట్ల మంది పేద ప్రజలకి బియ్యం ఇస్తున్నామని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఎక్కడ మీరు మరి పేదల్ని ఉద్ధరించారు? 25 కోట్ల మంది దేశ పేదరికం నుంచి మేము అప్లిఫ్ట్ చేశామని చెప్పి మాట్లాడుతున్నారే బీజేపీ మోడీ వాళ్ళు. మరి 81 కోట్ల మందికి మేము ఇప్పుడు కూడా బిచ్చం వేస్తున్నాం, మరి బియ్యం ఇస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారే, ఎక్కడ మీ అభివృద్ధి? మీరు చూసాం ఈరోజు పార్లమెంట్ లో దేశ అభివృద్ధి గురించి ఏదైనా ఒక చర్చ జరిగిందంటే రామాలయం మీద చర్చ జరుపుతారు, గంటలు మాట్లాడతాడు. అయోధ్య రామ మందిరం గురించి మాట్లాడతారు. ఈ దేశంలో ఉన్నటువంటి రైతుల ఆకలి చావుల గురించి మాట్లాడు, నిరుద్యోగుల ఆత్మహత్యల గురించి మాట్లాడరు, పేదల బతుకుల్ని ఉద్ధరించడం కోసం మాట్లాడరు, ఈ దేశ అభివృద్ధి కోసం మాట్లాడరు, ఈ దేశ సమైక్యత సమగ్రత కోసం మాట్లాడరు. నేను ఒక్కటే కోరుతా ఉన్నా అమిత్ షాకి, మోడీకి, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈవీఎంలను రద్దు చేసి ఎన్నికలకు పోండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా మీ ఛానల్ ద్వారా, ఈవీఎంలని తీసేసి ఎన్నికలు పోండి, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు పోండి. మీ బ్రతుకేందో, మీ బండారం ఏందో బయటపడిందని చెప్పి నేను బీజేపీ వాళ్ళని కోరుతా ఉన్నాను. ఎందుకంటే వెంకట గారు ఒకటే ఈ రోజు బీజేపీ భయపడతా ఉన్నారు. ఈవీఎంల మీద పెద్ద అలిగేషన్ చేశారు. అదే నిజమైతే తెలంగాణలో కాంగ్రెస్ బదులు బీజేపీ వచ్చి ఉండదు. అదే నిజమైతే బీజేపీ అధికారంలోకి వచ్చేది. ఎందుకు మీరు 10 సీట్లకు పరిమితం అయ్యారు, 9-10 సీట్లకు పరిమితం అయ్యారు? మీరు ఒకటేనండి, అన్ని రాష్ట్రాల్లో పెడితే వాళ్ళ బండారం బయటపడిపోద్ది. ఎందుకంటే ప్రధానంగా వాళ్ళు ప్రధాన మంత్రి రేపు మోడీ మళ్ళా ప్రధాని కావాలన్నటువంటి దురాలోచనతో ఈ విధంగా చేస్తాం. మీరు మీకు కనుక ఆత్మధైర్యం ఉంటే మీరు వెళ్ళండి, ఈవీఎంలు రద్దు చేయండి, రద్దు చేసి మరి బ్యాలెట్ ద్వారా ఎన్నికలకు పోండి.
మొట్టమొదట మీకైతే 2 సీట్లు వచ్చాయి ఈ దేశంలో, అదే సీట్లకు మీరు పరిమితం అవుతారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోమని చెప్పి నేను బీజేపీ వాళ్ళని కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీరు గమనించండి, వెంకట గారు యాజ్ సీనియర్ జర్నలిస్ట్ గా ఏం చేశారు ఈ దేశానికి వాళ్ళు, ఏం ఉత్తరించారు ఈ దేశానికి వాళ్ళు? సార్ బీజేపీ వాళ్ళు శైలజ గారు మతోద్రేకాలని, శైలజ గారు, భావోద్రేకాలని శైలజ గారు. రెచ్చగొట్టి రాజకీయాల పబ్బం గడుపుతున్నారు తప్ప శైలజ గారు. ఇంకేమైనా సాధించారా? వన్ పాయింట్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 పార్టీలు, వెంకట శైలజ గారు, గారు, ఒక్క మాట. ఒక్క మాట ఈ రాష్ట్రంలో ఇది 3 ప్రాంతీయ ఇది చాలా పార్టీలు. ఇంట్రెస్టింగ్ ఏం పాయింట్. చేశారండి? మళ్ళీ ఒక ఏం ఇంట్రెస్టింగ్ పాయింట్ రైజ్ చేశారు. చేశారు? సైదా గారు, మీరు చెప్పిందే కాసేపు నిజం నమ్ముదాం అండి, కాసేపు నిజం నమ్ముదాం. కానీ వస్తున్న ఫలితాలు కానీ రీసెంట్ టైమ్స్ జరిగినాయి కానీ అన్నీ కూడా మీరు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. రైట్, మధ్యప్రదేశ్లో వాళ్ళే వచ్చారు, రాజస్థాన్లో వాళ్ళే వచ్చారు, ఛత్తీస్గఢ్లో వాళ్ళే వచ్చారు. ఆ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ అసలు మీ సిట్టింగ్ మీది గవర్నమెంట్ ఉన్న దాన్ని పడగొట్టి వాళ్ళే వచ్చేసారు. దాన్ని బట్టి దాన్ని ఏం అర్థం చేసుకోవాలి? మీరు చెప్పింది అబద్ధం అనుకోవాలి కదా, మరి ప్రజలు వెల్కమ్ చేస్తున్నారు కదా. మరి ఏమండి, మనం ఒకటి ఏదో పెద్ద సామెత ఉంది, ముతక సామెత. ఆ సామెత చెప్పకూడదు, మన కొంతమంది కోట్లాది మంది ప్రజలు చూస్తుంటారు కాబట్టి చెప్పకూడదు. కానీ ఏదో ఇడిసింది డాష్ అని వీళ్ళు ఏదైనా వాళ్ళకి అధికారం కావాలా. ఈరోజు మోడీ గారు మాట్లాడారు, కొంతమంది రాజకీయాలంటే భయం, నాకైతే రాజకీయాలంటే సంతోషం అని. చూసారా అతని మాట? రాజకీయాలంటే ఇది ఎన్నికలంటే కొంతమందికి భయం, నాకైతే ఆనందం అని చెప్పి ఆయన మాట్లాడారు. ఎలాంటి ఆనందమో మనం చూడాలా. మరి ఆయన మనం చూసినట్లయితే నరేంద్ర మోడీ గారి వికటహాసాలు మనం చూసాం పార్లమెంట్ లో. రాహుల్ గాంధీ గారిని ఏ విధంగా విమర్శిస్తున్నాడు మనం చూస్తా ఉన్నాం. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందండి? ఆయన ఒక సైకో లాగా ప్రధానమంత్రి గారు ఈ రోజు ఎన్నికలంటే నాకు ఆనందం అని చెప్పి మాట్లాడుతున్నాడంటే ఇంకేమనాలి చెప్పండి? ఏం ఆనందం? రాష్ట్ర ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలంటే ప్రభుత్వాన్ని కూల్చేయడం, శాసనసభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని సంతలో గొర్రెల్లాగా కొనుగోలు చేయడం, ఇదేనా ఆయన రాజకీయ ఎన్నికలు? నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా మీ ఛానల్ ద్వారా, ఈవీఎం రద్దు చేసి ఎన్నికలకు పోండి. మీకు ఆ ధైర్యం ఉందా? అలాగే ఈ రాష్ట్రం 3 ప్రాంతీయ పార్టీలు కూడా నేను సవాల్ ఇస్తాను. ఈ ప్రధానమంత్రి 10 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రానికి ఏం వరకు పెట్టాడు? తెలుగుదేశం వాళ్ళు సన్నాయం నొక్కుతా ఉన్నారు. అభివృద్ధి కోసం ఆయనతో కలుస్తున్నాం, తప్పదు అని చెప్పి కొంతమంది మీడియాలో డిబేట్ లో కూడా మాట్లాడుతున్నారు. 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు కదా, కేంద్రంలో మోడీ గారు ఉన్నారు కదా. ఈ 10 సంవత్సరాల్లో ఆయన ఈ రాష్ట్రానికి అభివృద్ధి కోసం ఏం చేశాడు? ప్రత్యేక హోదా ఇచ్చాడా? లేకపోతే రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించాడా? పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేశాడా? విశాఖ రైల్వే జోన్ తీసుకొచ్చాడా? వెనుకబడ్డ ప్రాంతాలకి ప్రత్యేక నిధులు కేటాయించాడా? సురేంద్ర గారు, మీరు ఎందుకు సైదా గారు మళ్ళీ మీ పాయింట్ అర్థమైంది, చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఏం చేశారు 5 సంవత్సరాల్లో? మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. టీడీపీ నేత సురేంద్ర నాయుడు గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర నాయుడు గారు, మీరు నిజంగానికి సైదా గారు ఏదైతే పాయింట్స్ రైజ్ చేశారో, ఈ 10 సంవత్సరాల్లో, గత 10 సంవత్సరాల్లో ఏపీకి అంతగా బీజేపీ నుంచి వచ్చిన పరిస్థితులు అయితే ఏదైతే కీలకమైన విభజన హామీలు కావచ్చు, లేదంటేనో నిధులు కావచ్చు, ఇంకొన్ని అంశాలు కానీ ఏదైనా సరే అంత తీవ్ర సైదా గారు చెప్పినట్టుగా పూర్తి స్థాయిలో వచ్చిన పరిస్థితులే లేవు. అయినప్పుడు కూడా మీరు ఎందుకు ఆయనతో పొత్తు కోరుకుంటున్నారు? బీజేపీతో ఎందుకు పొత్తు కోరుకుంటున్నారు? ఎందుకు కోరుకోవాల్సి వచ్చింది సురేంద్ర నాయుడు గారు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి నాతోటి సహచరులకి, అదేవిధంగా మన న్యూస్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక లోకానికి శుభ సాయంకాలం తెలియజేసుకుంటూ, ఈరోజు కొన్ని విషయాలు మనం కూలంకుషంగా మాట్లాడుకోవాలి అంటే, దాదాపు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి రాజధాని లేని సందర్భంలో, కూర్చునేదానికి కుర్చీ లేని సందర్భంలో మనం ఒక రాజధాని నిర్మించుకోవాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వెనుకబడినటువంటి ప్రాంతాలకి అన్నిటినీ కూడా నీటి సౌకర్యం ఉండాలి అంటే మనకు ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అయినటువంటి పోలవరాన్ని కంప్లీట్ చేసుకోవాలా. అదేవిధంగా విభజన హామీలన్నీ కూడా చక్కదిద్దుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి ఆ రోజు బీజేపీతో కూడా కలిసి ముందుకు పోవడం జరిగింది. ముందుకు పోయిన సందర్భంలో ఆ రోజు వాస్తవానికి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలి అని చెప్పి బీజేపీ నాయకులు కూడా కోరడం,
దాని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ అనేది ఒక ఉంది. దానివల్ల మనం ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నాం. దానికి సమానమైనటువంటి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. సో మనము ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి. ప్రత్యేక హోదా రాని సందర్భంలో దానికి సమానమైనటువంటి ప్రత్యేక ప్యాకేజీ వస్తుంది. ఆ ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి ఆ రోజు మేము కూడా అది ఇవ్వలేదనే కదా మీ పార్టీ అధినేత అంతగా గొడవపడ్డారు. ఆ ప్యాకేజ్ ఇవ్వలేదనే కదా మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ నాయకత్వంతో చాలా పెద్ద గొడవపడ్డారు, అవునా కదా? చెప్తున్నా ఆ ప్యాకేజీ కూడా కొంతవరకు రాని సందర్భంలో ఆ రోజు మనం బీజేపీతో విభేదించి బయటకు వచ్చి మాకు అధికారాన్ని అనుభవిస్తున్న సందర్భాన్ని కూడా వదిలేసి మేము బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఒంటరిగా పోవడం జరిగింది. పోయిన తర్వాత ఈ రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారినాయి. వేగంగా మారిన తర్వాత ఏం జరిగిందో మనం చూసాం. మేము ఓడిపోయినా కూడా ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు నడవాలి అని కోరుకున్నాం. కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా ఈరోజు ప్యాకేజీ ఆ రోజు అనౌన్స్ చేశారు, ప్యాకేజీ ఇస్తామన్నారు. కానీ మేము అధికారం కోల్పోయే సందర్భంలో ప్యాకేజీ ఇంకా పెంచాలా అనే దాంతో డిబేట్ చేసి మేము బయట వచ్చాం. దాని తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రత్యేక హోదా తెస్తా, 25 మంది ఎంపీల్ని నాకు ఇస్తే మోడీ గారి మెడలో ఉంచుతాను, ప్రత్యేక హోదా తీసుకొస్తా, విభజన చట్టంలోని హామీలన్నీ కూడా నెరవేరుస్తా, ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తానని చెప్పి మాట ఇచ్చి ముందుకొచ్చారు. దాని తర్వాత మనం చూసాం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ప్రత్యేక హోదా మాటెత్తలేదు, విభజన చట్టంలోని హామీలు అడగలేదు, అదే విధంగా కనీసం ప్యాకేజీ కూడా తీసుకోలేదు, రాజధానికి నిధులు అడగల, అదేవిధంగా పోలవరం పూర్తిగా ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర సహకారంతో 70% పోలవరాన్ని మేము పూర్తి చేశాం. ఆ 70% వరకే ఈ రోజు కూడా నిలిచిపోయింది. ఈరోజు బీజేపీతో తెలుగుదేశం పార్టీ వెళితే తెలుగుదేశం పార్టీకి మైనార్టీలు ఓట్లేరు, తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుంది అని చెప్తున్నారు. అవును, నేను దాంతో ఒప్పుకోను. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు మనోభావము ఏ విధంగా ఉందో తెలుసు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేక పరిస్థితిలో ఉంది. ఇక్కడ కులము మతము ఇవన్నీ కూడా వదిలేశారు. దాదాపు 5 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో ప్రజలు అనుభవిస్తున్నటువంటి కష్టాలు నష్టాలు ఇవన్నీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అనే ఒక ఏకైక లక్ష్యంతో ప్రజలు ఇక్కడ ఉన్నారు. అంతే. ఇక్కడ మళ్ళా మైనార్టీలకి ఇబ్బంది జరిగిందా లేకపోతే ఇంకొకటి జరిగిందా అనేది కాదు. కానీ నేనేమంటానంటే బీజేపీ ఈ రాష్ట్రానికి ఏమి చేసింది అని. సురేంద్ర గారు, ఈరోజు బీజేపీ ఏమి చేయకపోయినా సురేంద్ర గారు, ఒక ఏపీలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏముందంటే కోర్స్ 3 పార్టీలు ఏకమవుతున్నాయి అనేది ఒక టాక్ నడుస్తూ ఉంది. అది అఫీషియల్గా ప్రకటన ఇంకా రాలేదు. ఈ 3 పార్టీలు కూడా 2014-19 మధ్య కలిసే ఉన్నాయి. ఆ గ్యాప్ పీరియడ్ అయిపోయే లోపలనే ఇద్దరు కూడా 2 పార్టీలు బీజేపీని టీడీపీ తిట్టడం, బీజేపీని తిట్టడం, జనసేన టీడీపీ తిట్టడం, ఇట్లా ప్రతి పార్టీ కూడా ఆ 3 పార్టీలు కూడా ఒకరినొకరు తిట్టుకున్నారు, విమర్శించుకున్నారు. ఇటువంటి కూటమి మళ్ళీ ఐక్యమవుతుందంటే, ప్రజల్లోకి వెళ్తుందంటే, వస్తుందంటే నమ్మే పరిస్థితి ఉందా? అది నా పాయింట్. 200% నమ్ముతారు. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక రాక్షసుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ ఆంధ్రప్రదేశ్ ను పూర్తిగా ప్రపంచ పటంలో లేకుండా చేసేసేదానికి ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షసుడు తయారయ్యాడే. కాబట్టి మా మధ్య ఎన్ని గొడవలు ఉన్నా బీజేపీతో మాకు అలయన్స్ ఉంటుందా లేదా అనేది పెద్దలు నిర్ణయిస్తారు. ఉన్ని లేకపోయినా పర్వాలేదు. కానీ
జనసేన తెలుగుదేశం పార్టీ 100% అలయన్స్ లో ముందుకు పోతాం, దాంట్లో నో డౌట్. కానీ Right. జనసేన, తెలుగుదేశం, బీజేపీ విమర్శించుకున్నారు, మళ్ళా ఇప్పుడు కలిసి వెళ్తే ఎలా నమ్ముతారు అనే దానికి ఎగ్జాక్ట్లీ. రాష్ట్రం పూర్తిగా మన ఉనికి ఉంటే కదా మనం ఒకరినొకరు విమర్శించుకునేదానికి. ఉనికే కోల్పోయే పరిస్థితి ఉంది. తెలుగు జాతి అనేది ఉనికి, ఆంధ్రప్రదేశ్ అనేది ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. తెలుగు ఈ జాతి ఉనికిని కోల్పోయిందా, పార్టీలు కోల్పోయా? మీ కాపాడాలంటే 2 పార్టీలు కోల్పోయా? తెలుగు జాతి కోల్పోయిందా, మీ 2 పార్టీలు కోల్పోయా? తెలుగు జాతే కోల్పోతా సార్. రెండోసారి మళ్ళీ గాని సురేంద్ర నాయుడు గారు, సురేంద్ర నాయుడు గారు, సార్ లెట్ మీ కంప్లీట్ సార్. మనం మాట్లాడ వన్ బై వన్ ఇప్పుడు వన్ ఎట్ టైం వన్ బై వన్. మీరు మాట్లాడండి, మాట్లాడండి. మీరు చాలా మాట్లాడారు, నేను ఏమన్నా మాట్లాడానా? నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి సార్. మీ వాణి మీరు అబద్ధాలు మాట్లాడుతుంటే ఏం చెప్పండి. మీరు భుజాన వేసుకొని బీజేపీ ఏం చెప్పాలా? సురేంద్ర నాయుడు కూడా బీజేపీని భుజాన వేసుకొని మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలంతా వినాలా? మాట్లాడారు కదా ఇందాక. సైదా గారు, let him speak. సైదా గారు, వన్ బై వన్, నాట్ టూ ఎట్ టైం, వన్ బై వన్. ప్లీజ్ సైదా గారు. సార్ వినండి సార్, నేను కాంగ్రెస్ నుంచి మాట్లాడదలుచుకోవాలి. కాంగ్రెస్ నుండి గురించి మాట్లాడితే చాలా మాట్లాడచ్చు. మాట్లాడండి. నేను కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించలేదా కాంగ్రెస్? ఆ రోజు మీ నాయకుడు ఎందుకు లెటర్ ఇచ్చాడు? మీ నాయకుడు ఎందుకు లెటర్ ఇచ్చాడు చెప్పండి. 2 పర్యాలు లెటర్ ఇచ్చాడు, చూపించమంటారా లెటరు? రైట్. బిల్లులు పెట్టండి మీరు ఈరోజు. రైట్ కోటేశ్వర గారు, 2014-19 మధ్య అదే ఏదైతే కేంద్రంలో బీజేపీ వస్తే రాష్ట్రం విడిపోయింది కాబట్టి చాలా రావాల్సి ఉంది, చాలా కేంద్ర సహాయం ఉంటే ఏపీ ఈజీగా అభివృద్ధి అవుతుందని అలయన్స్ పెట్టుకొని కంటెస్ట్ చేయడం జరిగింది, గెలిచారు. కానీ 2019లో వాళ్ళు సరైన హెల్ప్ చేయలేదని, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలేదని తీవ్రంగా విమర్శించి టీడీపీ గవర్నమెంట్ బయటకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు సేమ్ కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ సేమ్ కాంబినేషన్ రిపీట్ అయ్యి గెలిచినట్లయితే మళ్ళీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సహకరిస్తుందంటారా, లేదంటే లాస్ట్ టైంలా చేసే పరిస్థితి ఉంటుందంటారా? ఎందుకంటే ఏది నమ్మలేం కదా. ఇప్పుడు సహకరిస్తాము అని చెప్పేసి వాళ్ళు ఎక్కడా చెప్పట్లేదు. ప్రత్యేక హోదా అనేటువంటిది ముగిసిపోయిన అధ్యాయం, దాని గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదని చెప్పేసి వాళ్ళు పదే చెప్తున్నారు. అయినా కానీ మనకి బీజేపీ మీద మోజు, అంటే బీజేపీ మీద మోజు ఏర్పడిన తర్వాత తాను మెచ్చింది రంభ, మునిగింది గంగ అన్నట్టుగా సమర్థించుకోవడానికి ఎన్నైనా చెప్పొచ్చు. ఒకటి. రెండోది, బీజేపీ వాళ్ళు ప్యాకేజ్ కూడా ఇస్తామని చెప్పట్లేదు. అప్పుడు చెప్పారు ప్యాకేజ్ ఇస్తామని, ఇప్పుడు ప్యాకేజ్ గురించి కూడా మాట్లాడట్లేదు. వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, మీరు మా టర్మ్స్ అంగీకరించి మమ్మల్ని మీ భుజాల మీద మోస్తారా లేరా అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దానికి మొయ్యడమా లేదా అనేటువంటి ఆత్మగౌరవం కలిగినటువంటి పార్టీలు తేల్చుకోవాలి. ఆత్మగౌరవ నినాదంతో ముందుకొచ్చినటువంటి పార్టీలు. నేను ఎందుకు చెప్తున్నానంటే, తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవ నినాదంతో కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ని వ్యతిరేకించేటువంటి పార్టీగా ముందుకొచ్చింది. ఆ రోజు అధికారానికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ కేంద్రంలో అధికారానికి ఉన్నప్పటికీ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం ఏమీ లేదు, దానికి వ్యతిరేకంగా పోరాడినటువంటిది కనుక ఆ రోజు సమర్థించారు. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు ఏమీ చేస్తామని ఏమీ చెప్పట్లేదు, చేసేందుకు కూడా వాళ్ళు ఏమీ సిద్ధంగా అవ్వట్లేదు. అటువంటి పార్టీని బలపరచడం ద్వారా, అటువంటి పార్టీని భుజాల మీద మోయటం ద్వారా ఏదో రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్తున్నారు. లేదా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రాష్ట్రాన్ని నాశనం చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. అంత నాశనం ఏమీ లేదండి. కొన్ని ప్రతిపక్షాలను వేధిస్తున్నారు, లేదా ప్రజా సంఘాలను వేధిస్తున్నారు, జనం పట్ల వ్యతిరేకత ఉన్నది. ఆ వ్యతిరేకత, ఆ వేధింపు అనేటువంటి దానిలో చంద్రబాబు నాయుడు గారు కూడా తక్కువేంది లేదు. ఆయన అధికారంలో ఉండగా ఎక్కడ ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా కానివ్వండి, వామపక్షాలని, ప్రజా సంఘాలని, వైసీపీ నాయకులందరినీ కూడా గృహ నిర్బంధం చేసినటువంటి చరిత్ర ఆ రోజు చూసాం. అదే పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉంటే
తెలుగుదేశం నాయకులు లబ్బలబ్బలాడిపోతున్నారు. దాన్ని నేను సమర్థిస్తున్నానని కాదు ఇక్కడ అర్థం. తెలుగుదేశం ఏ నిర్బంధ కాండను అయితే ప్రయోగించిందో అదే నిర్బంధ కాండను ప్రయోగిస్తున్నారు. కానీ ఇప్పుడు దాన్ని తమ గతాన్ని మర్చిపోయి ఏదో రాష్ట్రానికి వరగబెట్టేందుకు బీజేపీని అని చెప్తున్నారు. అదే గనక ప్రాతిపదిక అయ్యేట్లయితే బీజేపీ రాష్ట్రాలకు వరగబెట్టేట్లయితే కర్ణాటకలో ఉన్నటువంటి అధికారాన్ని ఎందుకు కోల్పోయింది, హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి అధికారాన్ని ఎందుకు కోల్పోయింది, పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో ఎందుకు అది చతికిలబడింది అనేటువంటి అంశాన్ని గమనించాలి. అందువలన మొత్తం చేసినటువంటి వాగ్దానాలు దేన్ని కూడా అది చేయలేదు. ఇంకా చెప్పాలంటే రైల్వే జోన్ అనేటువంటిది దాన్ని ఏర్పాటును పరిశీలించాలని చెప్పేసి విభజన హామీల్లో చెప్పారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో రైల్వే జోన్ గురించి అడిగినటువంటి పాపాన పోలేదు, ఏది వాళ్ళు మిత్రపక్షంగా ఉన్నప్పుడు కూడా. కానీ బీజేపీ 2019 ఎన్నికలకు ముందు రైల్వే జోన్ ప్రతిపాదన తెచ్చింది. సరే చేస్తారు కదా అనుకున్నాం. మళ్ళా ఇప్పుడు ఫిబ్రవరి వచ్చిన 5 ఏళ్ళు పూర్తయిపోయింది. ఇప్పుడు కూడా ఇప్పటి వరకు దానికి నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఏర్పాటు చేస్తారో లేదో తెలియదు. ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వట్లేదని చెప్పారు ఈ మధ్య అశ్విని వైష్ణవ్ గారు. ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వట్లేదు, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అది తప్పండి, అది తప్పు. ఎందుకు ఇప్పుడు మేము రైల్వే జోన్ నోటిఫికేషన్ ప్రకటించిన తర్వాత మాకు ఎందుకు ఎవరని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు ఏమన్నా అడిగారా? కేంద్ర ప్రభుత్వం ఏమన్నా కరస్పాండెన్స్ జరిపిందా? జరపలేదు. ముడసర్లేవు అనేటువంటి ప్రాంతంలో రైల్వే భూములకు ప్రతిగా వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. దాని గురించి ఏమి తేల్చలేదు. సరే లేట్ గా రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఇక్కడ సమస్య ఏంటంటే ఒకవేళ ఆ భూములు ఇచ్చినా ఇవ్వకపోయినా గానీ రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి భవనమే దొరకలేదా? విశాఖపట్నం మహానగరంలో రైల్వే శాఖకి వాళ్ళ భవనాలే ఉన్నాయి కదా చాలా. అక్కడ డివిజనల్ కేంద్రం ఉంది. ఆ డివిజనల్ కేంద్రాన్ని ఎత్తేస్తామని చెప్పారు. ఆ డివిజనల్ కేంద్రంలోనే రైల్వే జోన్ పెట్టొచ్చు కదా. కానీ విశాఖ రైల్వే డివిజన్ రద్దు చేస్తామని చెప్పారు కదా. కోటేశ్వర గారు అంటే గుండెకాయ దించేస్తాము అని చెప్పారు. చిన్న పాయింట్ సరే, మీరు ఏపీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీకు తెలుసు, మీరు సీనియర్ అనలిస్టు, మీరు ప్రతి అంశాన్ని అంచనా వేయగలరు. సో ఇటువంటి నేపథ్యం నేను అడుగుతున్నానంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ జనసేన కూటమికి బీజేపీ అవసరం ఉందంటారా? బీజేపీ లేకుండా కూడా గెలిచే పరిస్థితి ఉంది అనేది చాలామంది టీడీపీ జనసేన నేతల వాదన, చాలామందిది. అది అందులో వాస్తవం లేదంటారా? అది వాస్తవం. అది ఎందుకని ఆ బలహీనత? ఇప్పుడు బీజేపీకి 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినటువంటి పార్టీ అది. ఆ పార్టీకి ఆ నోట్ల ఆ ఓటు తోటి ఆ మొత్తం షిఫ్ట్ అవుతాయని కూడా చెప్పలేము. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అరెస్ట్ చేస్తే అక్రమంగా, అంటే కేసును గురించి కాదు, అరెస్ట్ చేసిన తీరు గురించి నేను చెప్తున్నాను. దానికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దల మద్దతు కూడా ఉందని చెప్పేసి ఇదే తెలుగుదేశం పెద్దలు టీవీ డిస్కషన్స్ లో కూడా చెప్పినటువంటి వాళ్ళు. మరి అవన్నీ వాళ్ళు మర్చిపోయి మొత్తం బీజేపీ మీద మొత్తం మరలుకొని అంత భ్రమలేటో నాకైతే అర్థం కావట్లేదు. బీజేపీ ఇప్పుడు వాళ్ళు సమర్థించదలుచుకుంటే సమర్థించుకోవచ్చు, కానీ ఏదో బీజేపీ ఏదో మొత్తానికి ఆంధ్రదేశానికి ఒరగబెడుతుందని ఆ విధమైనటువంటి చిత్రీకరణ చేయడం ద్వారా జనాన్ని మభ్యపెడుతున్నారు. వాళ్ళ రాజకీయ అవకాశాలన్నీ కప్పిపెట్టుకోవడానికి చెప్తున్నారు. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారిని నేను ప్రతిదాన్ని ప్రశ్నిస్తా, తాట ఒలుస్తా, తోలు తీస్తా అన్నాడు. మరి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాల గురించి ఎందుకు తాట తీయవు, ఎందుకు తోలు తీయవు, ఎందుకు ప్రశ్నించవు అంటే మేము అధికారంలో లేం కదా అని చెప్పాను. నాకు ఆ మాట ఏదో ముందు చెప్పాలి కదా, అధికారంలో లేకపోతే మాట్లాడరా? రేపు ఒకవేళ వీళ్ళకి రాదు, ఇక అసలు మొత్తం శాశ్వతంగా మాట్లాడటం మానుకుంటారా? న్యాయంగా రావాల్సినటువంటి దాన్ని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలతో ముడిపడిన దాన్ని ఆయన ఏదో చేయకూడదు అంటున్నారు. అంతవరకు సంతోషం, మంచిదే. కానీ ఆయన ప్రకటించిన ప్రతిసారి మేము విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తాం, దశల వారీగా చేస్తాం, ముక్కలు చేస్తాం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంటే దాన్ని ప్రశ్నించేటువంటి ధైర్యం పవన్ కళ్యాణ్ లేదు. కనీసం దాని గురించి అడిగేటువంటి ధైర్యం ఇదెందుకు చేయరు, రైల్వే జోన్ ఎందుకు ఇవ్వరు, లేకపోతే విశాఖ ఉక్కు గురించి అని చెప్పేసి ఇంతవరకు ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ కేంద్రాన్ని ప్రశ్నించిందా? ప్రశ్నించలేదు. ఎందుకు ఈ బలహీనత? ఎందుకు ప్రశ్నించడానికి పుట్టాము, ఆత్మగౌరవం అని చెప్పుకునేటువంటి పార్టీలు
అంతగా బీజేపీకి భయపడాల్సిన పరిస్థితి ఏమిటి? అంటే వీళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, లేకపోతే వీళ్ళ మీద దాడులు చేస్తారేమన్నా భయపడుతున్నారా? ఎందుకు ఇటువంటి భయపడే వాళ్ళు, ఈ విధంగా చేసేటువంటి వాళ్ళు రాష్ట్రానికి ఏదో ఒరగబెడతారంటే ఎట్లా నమ్మాలి? ఇది నా ప్రశ్న. రైట్. సైదా గారు, రాష్ట్ర విభజనతో 2014 వరకు అధికారంలో ఉన్న మీ కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ ఒక్కసారిగా డెడ్ పార్టీ అయిపోయింది ఏపీలో. సో ఇటువంటి మళ్ళా పూనుకునే 2019 ఎన్నికల్లో కూడా దారుణమైన పరిస్థితి ఉంది మీకు. రీసెంట్గా షర్మిల గారు రావడంతో కొంత ఊపొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్టయితే అర్థమవుతుంది. కానీ ఈ కూటమి ఒక్కసారిగా టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసి కనుక కంటెస్ట్ చేస్తే అసలు మీకు డిపాజిట్లు అసలు మీ పార్టీ మనుగడ ఉంటా సాధ్యమేనా అసలు? సైదా గారు. వెంకట గారు, మీరు చెప్పింది వాస్తవాలు. ఎందుకంటే 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన యొక్క ప్రాబల్యాన్ని చూపించుకోవడంలో వైఫల్యం చెందినది వాస్తవం. అయితే దీనికి కారణం ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన 10 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికి కూడా మా పార్టీ మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కానివ్వండి, కొంతమంది వ్యక్తులు కానివ్వండి, పని కట్టుకొని మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు తీవ్రంగా. రాష్ట్ర విభజన చేసింది మేమే అని చెప్పి, ఆ విభజనలో మేము వీళ్ళందరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరించామని చెప్పి రకరకాలుగా మమ్మల్ని మరి ప్రజల్లోకి మమ్మల్ని దోషులుగా చిత్రీకరించి విపరీతంగా ప్రచారం చేశారు. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? రాష్ట్ర విభజన మీకు తెలుసు. రాష్ట్ర విభజన అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ రోజు బీజేపీ, తెలుగుదేశం, అలాగే జనసేన, వైసీపీ అన్ని పార్టీలు కూడా ఒక్క సిపిఎం తప్ప సిపిఐతో సహా రాష్ట్ర విభజన చేయమని కోరేటువంటి విషయం మనం చూసాం. అయితే ఈరోజు ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత కూడా మమ్మల్ని దోషులు చేస్తూ బోబెన్స్ ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో ఒక హంతకుల్లాగా చిత్రీకరించారు. ఈ రాష్ట్ర విభజనని చేసినటువంటి పార్టీగా, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి పార్టీగా మరి మమ్మల్ని చిత్రీకరించి దోషులుగా ప్రజల ముందు నిలబెట్టి మమ్మల్ని, మా ఓట్ బ్యాంక్ ని మరి కొల్లగొట్టేటువంటి పరిస్థితి. మిమ్మల్ని నమ్మే ప్రయత్నాన్ని 10 ఏళ్ళకి ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? మిమ్మల్ని నమ్మే ప్రయత్నాన్ని ప్రజలు ఎవరైతే ఉన్నారో నమ్మట్లేదు, గోపాల్ ప్రసాద్ చేశారు కాబట్టి నమ్మలేదు అంటున్నారు. ప్రజలు నమ్మించే ప్రయత్నం ఈ 10 ఏళ్ళుగా మీరు ఎందుకు చేయలేకపోయారు సైదా గారు? ఎందుకంటే ఒకటి, ప్రజలు ఈ రోజు గమనిస్తా ఉన్నారు వాస్తవాలు ఏంటి, రాష్ట్ర విభజన ఎలా జరిగింది, దీని కారకులు ఎవరు, ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు వాస్తవాలు తెలుసుకుంటా ఉన్నారు. ఈరోజు ఏదో సామెత ఉంది, రాయలసీమ ప్రాంతాల్లో చెప్పుకుంటుంటారు, ముసలోడైనా బసిరెడ్డే మేలని. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ 139 సంవత్సరాల చరిత్ర పార్టీ, ఈ దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపినటువంటి పార్టీ, ఈ దేశ సమైక్యంగా సమగ్రతగా ఉండాలని చెప్పి ఇందిరాగాంధీ అలాగే రాజీవ్ గాంధీ గారు బలిదానాలు చేసినటువంటి పార్టీ, దేశభక్తి కలిగినటువంటి పార్టీ. అలాంటి పార్టీని ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీతో కానివ్వండి, రాష్ట్రంలో అధికారం నిలబెడుతున్న వైసీపీ పార్టీతో కానివ్వండి, మరి మొన్నటిదాకా 2019 దాకా అధికారం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఈ పార్టీలన్నింటి గురించి పేరు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీయే ఈ దేశానికి రక్ష. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అలాగే దళితులు, రైతులు అందరూ కూడా సమైక్యంగా, సమగ్రతగా, సంతోషంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ శరణ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు ప్రజల్లో వచ్చింది. అందుకనే ఈరోజు మార్పు మొదలైంది. మీరు అనుకున్నట్లుగా, ఇందాక పెద్దలు చెప్పినట్టుగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అలాగే పక్కనటువంటి ఈ మన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది, హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది. రేపు కర్ణాటక, తెలంగాణ, సైదా గారు మీరు చెప్తున్న రాష్ట్రాలు ఏవైతే కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఆ స్టేట్ సినారియో వేరండి. ఇక్కడ ఏపీలో డెడ్ పొజిషన్ మీది, ఆ విషయం మర్చిపోవద్దు. ఎస్, ఇప్పుడు ఒకటండి, ఎందుకంటే బీజేపీకి కూడా ఫస్ట్ కేంద్రంలో 2 స్థానాలు ఉన్నాయి. ఈ రోజు 400 సీట్లు మాకు వస్తాయని చెప్పి జబ్బలు తెచ్చుకుంటున్నాడా లేదా మోడీ? మేము అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి కూడా వైనాట్ 175 అంటున్నాడు. తెలుగుదేశం కూడా అధికారంలోకి వస్తుందని చెప్పి వాళ్ళు కూడా బలగాలు గుర్తున్నారు. మేము అంటున్నాం వైనాట్ ఆంధ్రప్రదేశ్. కాంగ్రెస్ పార్టీ నినాదం వైనాట్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. మా నాయకురాలు షర్మిలమ్మ గారు పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ఆమె కాలికి బల్బం కట్టుకుని మరి గత నెల 23వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా, మనం మీరు చూశారు,
అరకు ప్రాంతంలో జరిగినటువంటి పాడేరు ప్రాంతంలో జరిగినటువంటి సభకి మరి ఏ విధంగా ప్రజలు వేలాదిగా తరలి వచ్చి సభను విజయవంతం చేస్తారో మీరు చూస్తా ఉన్నారు. ఇదే మార్పుకు కారణం. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ మరి చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన ఆశయం సాధిస్తా అని చెప్పి మరి ఆ రోజు కళ్ళబుల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నాడో, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఇబ్బందుల పాలు చేశాడో, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశాడో, ఏ విధంగా ప్రజా సంఘాల మీద రాజకీయ పార్టీల మీద వేదికలకు గుంపు చేసి జైలుకు పంపించాడో ఈ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. ఈరోజు ఈ కేంద్రంలో ఉన్నటువంటి మోడీకి, బీజేపీకి, రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి పాలనకు చరమగీతం పాడడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలు. అందువల్ల ఎందుకంటే మా ఓట్ బ్యాంక్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. మా ఓట్ బ్యాంక్ అంతా ఆయన చెప్పుకున్నాడు. వైసీపీ అంటే వెంకట గారు కన్క్లూడ్, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అని చెప్పి ఆయన పార్టీ పెట్టుకున్నాడు. వైఎస్ఆర్ అనే ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, ఆయన ఆ పార్టీలో లేడు. సిపి అంటే కాంగ్రెస్ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి పేరు పెట్టుకున్నాడు. మరి ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? మా షర్మిలమ్మ చెప్పింది వైఎస్ఆర్ అంటే వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, సిపి అంటే భాస్కర్ రెడ్డి, పి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇది వైసీపీ పార్టీ. ఈ రోజు ఉన్న వాస్తవం అది. దీన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. దీంట్లో కాంగ్రెస్ వైఎస్ఆర్ లేడు. ఇది మన నిజమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకని మనందరం మళ్ళీ కాంగ్రెస్ కి వెళ్దామన్నటువంటి భావనతో ఈ రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు. ఇందాక సురేంద్ర నాయుడు గారు ఒక మాట చెప్పారు, మైనార్టీలు వీళ్ళందరూ కూడా ఒప్పుకుంటున్నారు ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది కాబట్టి మేము చేస్తామని. ఏదో ఉంటుంది సామెత, గొర్రెలు తినా పడిపోతే బర్రెలు తినా వస్తాడు అన్నట్టుగా ఈ రోజు ప్రజలు అమాయకులు కాదు. వాళ్లకు ఈ రోజు రాష్ట్రంలో కానివ్వండి, కేంద్రంలో కానివ్వండి, బీజేపీకి అలాగే వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. షరీములమ్మ గారి నాయకత్వంలో మా నాయకులు కేవీపీ రామచంద్రరావు గారు, గిడుగు రుద్రరాజు గారు, రఘువీరారెడ్డి గారు, జేడి శీలం గారు, మరి అలాగే అనేక మంది ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళందరూ ఆత్మవిశ్వాసంతో పనిచేస్తా ఉన్నారు. ఈ వయసులో కూడా మేము 2024 ఎన్నికల్లో ఒక బలీయమైనటువంటి శక్తిగా ఈ రాష్ట్రంలో ఎదగబోతున్నాం అనేది తెలియజేస్తున్నాను. సైదా గారు, బీజేపీ కూటమితో కాకుండా విడిగా కంటెస్ట్ చేస్తే మీరు కూడా ఎట్లాగో విడిగానే కంటెస్ట్ చేస్తారు, మీరు పొత్తులు పెట్టుకున్నట్లయితే లేరు. మీ రెండు పార్టీలు ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది, ఎక్కువ సీట్లు ఎవరికి వచ్చే అవకాశం ఉంది? మీకు వీడికి ఇద్దరు, బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు 1-1. ఒకటి వెంకట గారు, గత ఎన్నికల్లోనే మనం చూసాం, నోటాకి వచ్చిన ఓట్లు కూడా బీజేపీకి రాలా. మాకు 1.7 వచ్చినటువంటి పరిస్థితి. ఓట్ బ్యాంక్ మీకు తెలుసు. వీళ్ళకి వచ్చేసి మరి 0.85% ఓట్లు పరిస్థితి. మరి అప్పుడే ఆ విధంగా ఉంది. ఈ రోజు ఇంకా మేము చెప్తా ఉన్నాం కదా, రేపు శాసనసభలో కాంగ్రెస్ పార్టీ అడుగు పెట్టబోతా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలుగా కూడా కొంతమంది అడుగు పెట్టబోతున్నారు. ఇది వాస్తవం, మీరు రాసుకోండి. ఈ రోజు నేను ఈ డిబేట్ లో చెప్తున్నా, మళ్ళా ఎన్నికల తర్వాత మనం కలుద్దాం, మాట్లాడదాం. ఎందుకంటే ఈ రోజు ప్రజలు గమనించారు మొత్తం ఈ బీజేపీ, జనసేన అలాగే వైసీపీ, ఈ మూడు పార్టీలు కూడా బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తా ఉన్నారు. రాష్ట్ర హక్కుల్ని కాలు రాస్తా ఉన్నారు. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి మరి ప్రాజెక్టులు సాధించడంలో ఈ పార్టీలు మూడు కూడా వైఫల్యం చెందాయి అనే విషయం స్పష్టంగా అర్థమైపోతుంది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా. అందువలనే కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నారు. అనేక మంది ఇప్పటికే దాదాపు 27 మంది నుంచి 30 మంది దాకా మరి శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలు రావడంలోకి సిద్ధంగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా మరి కాంగ్రెస్ పార్టీనే నయం అనేటువంటి భావనతో అందరూ కూడా ముందుకు వస్తా ఉన్నారు. మేము డెఫినెట్ గా, ఎందుకంటే బీజేపీకి ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే లేడు, ఒక సర్పంచ్ లేడు, ఒక వార్డు మెంబర్ లేడు. కానీ దుర్మార్గం ఏంటంటే ఆ పార్టీని చూసి మూడు పార్టీల నాయకులు భయపడుతున్నారు. ఎందుకు అర్థం కాని పరిస్థితి, ఎందుకు అర్థం కాని పరిస్థితి? మేము చూసాం కర్ణాటకలో మేము అధికారంలోకి రాలేదా? పక్కన ఉన్నటువంటి తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి గారు తొడగరిసి మరి అధికారంలో రాలేదా? పక్క రాష్ట్రం తమిళనాడులో బీజేపీతో పొత్తు లేకుండా స్టాలిన్ గారు అధికారంలోకి రాలేదా? మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మూడు పార్టీలు ఎందుకు భయపడుతున్నాయి మోడీని చూసి? దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మూడు పార్టీల నాయకులు, ఈ త్రయం మరి ఈ రాష్ట్ర ప్రజలకి వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో, మోడీని, అమిత్ షాని చూసి ఎందుకు భయపడుతున్నారో మరి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను అడిగిన ప్రశ్నకి వాళ్ళు సమాధానం చెప్పాలని చెప్పి నేను మీ ద్వారా సమయం మించిపోతుంది. రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం.
సమయం మించిపోతుంది. కోటేశ్వర గారు, ఫైనల్గా కంక్లూడింగ్ వర్క్స్ చెప్పండి. వీళ్ళ ఈ అలయన్స్ని వర్కౌట్ అయితే రాష్ట్ర ప్రయోజనాలకి న్యాయం జరిగే అవకాశం ఉందా లేదా? అలయన్స్ని ప్రజలు విశ్వసించే అవకాశం ఉందా లేదా? ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలకి ఎటువంటి హామీ లేదు, ముగ్గురు కలిసినా ఎటువంటి హామీ లేదనేటువంటిది ఒకటి స్పష్టం. ఎందుకు అంటే గడిచినటువంటి 10 సంవత్సరాల యొక్క అనుభవం తెలియజేస్తా ఉంది. రెండోది, జనం ఎట్లా స్పందిస్తారు అనేటువంటిది కూడా ఈ ప్రకటన వెలువడిన తర్వాత వచ్చేటువంటి స్పందన బట్టి అంచనా వేయాలి తప్ప ఇప్పటికెప్పుడే చెప్పలేము. హర్షిస్తారని మాత్రం నేనైతే అనుకోవట్లేదు. అయితే మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, కాంగ్రెస్ ఎట్లా ఉంటుందని. ఎందుకు అంటే తెలంగాణను ఇచ్చింది మేము అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ 10 సంవత్సరాల పాటు తెలంగాణలో అధికారానికి దూరం అయింది. జనం మెచ్చలేదు దాన్ని. ఇక్కడ కూడా అది గమనించండి. అంతేకాదు, గతంలో ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, అదేవిధంగా జార్ఖండ్ రాష్ట్రాలను ఇచ్చింది బీజేపీ. మేమే 3 రాష్ట్రాలు ఇచ్చామని చెప్పేసి బీజేపీ అప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. ఆ ఇచ్చిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఆ బీజేపీ ఓడిపోయింది. అందుకని జనం డిఫరెంట్ గా స్పందిస్తారు, ఒకే విధంగా ఎప్పుడు స్పందించరు అనేటువంటిది అది చూసుకున్నప్పుడు 10 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వైసీపీ అనుభవాలు చూసిన తర్వాత జనంలో కూడా మార్పు వస్తుంది. అయితే దీని అర్థం ఏదో కాంగ్రెస్ వెంటనే అధికారానికి వస్తుందని నేను చెప్పలేను, కానీ ఈ విధానాలతోటి విసిగిపోయినటువంటి జనం, అదేవిధంగా వైసీపీలో అసంతృప్తి చెందినటువంటి వాళ్ళు కాంగ్రెస్ వైపు మొగ్గు చూడటానికి అవకాశం ఉంది. అది ఎట్లా జరుగుతుంది ఏమిటి అనేటువంటిది డెఫినెట్ గా గతంలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి కాంగ్రెస్ తన ఓటింగ్ శాతాన్ని పెంచుకుంటుంది. దానికి సీట్లు వస్తాయా, అసెంబ్లీలో అడుగు పెడుతుందా లేదా అనేటువంటిది అప్పుడే మనం చెప్పలేము. మొత్తం రాజకీయ నేపథ్యం లేకపోతే రాజకీయ చిత్రం స్పష్టమైన తర్వాత మాత్రమే ఆ విషయాలన్నీ కూడా మనం చెప్పుకోవడం సరైనదిగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ షేక్ సైదా గారు, అదేవిధంగా అనలిస్ట్ కోటేశ్వర గారు, అదేవిధంగా టీడీపీ నుంచి సురేంద్ర నాయుడు గారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో నెలకొన్న పొత్తు రాజకీయాలు కావచ్చు, లేదంటే ఆ రాజకీయాల నేపథ్యంలో అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అఫ్కోర్స్ అలయన్స్ని విశ్వసిస్తారా లేదా అనేది ఖచ్చితంగా డేస్ గడవాలి, ఎలక్షన్స్ అయిపోవాలి, జనాల ఓటింగ్ ద్వారానే అది బయటపడే అవకాశం కనిపిస్తుంది. రైట్. ఏపీ మాత్రం చాలా విపత్కర పరిస్థితిలో ఉంది కాబట్టి, అంటే ఐ మీన్ టు సే చాలా అంశాలు రాలేదు కాబట్టి, చాలా కేంద్రం నుంచి విభజన హామీలు అమలు కాలేదు, చాలా కీలకమైన అంశాలు కూడా కేంద్రం నుంచి రాలేదు కాబట్టి, సో ఈసారి నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత ఏదో ఒక సుస్థిర ప్రభుత్వం వచ్చి రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాలు మొత్తం కూడా సమకూరాలని కోరుకుందాం.